హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అబ్బాయి కిచెన్ కుకింగ్ ఛానల్. నేను ఈరోజు 1 kg చికెన్ బిర్యానీ చేస్తున్నాను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో. రైస్ వాటర్లో 1 hour వరకు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు సన్నగా ఉల్లిగడ్డలు తరిగేసుకోవాలి. అల్లం ఎల్లిపాయలు సన్నగా పులుసుకొని అల్లం సన్నగా కట్ చేసుకొని మిర్చిలు వేసుకొని ఆడించేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత 1 kg చికెన్ ఒక బౌల్లో వేసేసుకొని శుభ్రంగా వాటర్తో కడిగేసుకోవాలి. ఇడు మా తమ్ముడు. హాయ్ ఫ్రెండ్స్, నేనే లక్ష్మణ. ఈ చికెన్ బిర్యానీ ఒక పట్టు వాటర్ వేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఏంద్రా ఇది? ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరు? నేహ మా కోడలి పిల్ల. ఇప్పుడు ఈ చికెన్ని నేను మా చెల్లెలు మ్యాగ్నేట్ చేసేస్తాం. చికెన్ మసాలా, కారం పొడి, ధనియాల పొడి, కొద్దిగా 2 కప్పుల పెరుగు మనం ఎంత బాగా చేసేసుకుంటే అంత గ్రేవీ వచ్చేస్తుంది. తర్వాత లెమన్, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత నూనె, తర్వాత ఉప్పు. బిర్యానీకి మెయిన్ మసాలా బాగా చికెన్కి పట్టాలంటే, ఫ్లేవర్ రావాలంటే స్టార్ మొగ్గ, మరాఠీ మొగ్గ, జాకాయ, యాలకులు, అనాస పువ్వు, కొంచెం కస్తూరి మెంతి ఫ్లేవర్ కోసం, మెయిన్ ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి మనం బాగా చేసుకుంటే ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది. చికెన్ మ్యాగ్నేట్కి కొంచెం జీడిపప్పు వేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకుందాం ఒక 30 minutes దాకా. ఆలోపు నానబెట్టుకున్న బియ్యం ఎసురు వచ్చిన తర్వాత వాటర్లో వేసేసుకోవాలి. రైస్ బాగా 75% కుక్ అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న దాంట్లో లేయర్గా వేసేసుకోవాలి. తర్వాత 80% రైస్ ఉడికాక అది కూడా వేసేసుకోవాలి. మా బావ మా నేహ ట్యూషన్ చెప్తున్నాడు. మా నేహ అనుకుంటుంది వీళ్ళ బిర్యానీకి నేను చదువుకోవడానికి ఏం తెరలేదు, ఏంది నాకు అనుకుంటుంది. ఇప్పుడు రైస్ కూడా లాస్ట్న సరి సమానంగా వేసేసుకొని కొంచెం ఫుడ్ కలర్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత కొత్తిమీర, పుదీనా. ఈ లోకల్ బిడితో ఎవరిని కొట్టను, జస్ట్ దానిపైన అలా పెడతాను అంతే. ఇప్పుడు గ్యాస్ 15 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 minutes లో ఫ్లేమ్లో ఉంచేసుకోండి. చూసారా ఎలా వచ్చిందో? గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ రెడీ. మనకి గంటకి నీళ్ళ తేమ తెలవకుంటే మన బిర్యానీ రెడీ అయినట్టే. ఇప్పుడు రైస్ మొత్తం ఒక సైడ్ అనేసుకొని లోపల ఉన్న చికెన్ బిర్యానీ చికెన్తో సహా వేసేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో? గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ, చికెన్ లెగ్ బిర్యానీ రెడీ. అంతేనండి, గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ. టేస్ట్ చూసి ఎలా ఉందో మా బావ చెప్తాడు. బాగుంది చికెన్ బిర్యానీ, బాగా చేసినావు. ఈ లెగ్ పీస్ కూడా తిని ఎలా ఉందో చెప్తాను. కొంచెమే కొరుకుతాను, వీడియోలు ఎక్కువ కొరకకూడదు. బాయ్, టాటా.